కళాకారుల ముఖ్య లీడర్ల సమావేశం, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు. మా ముఖ్య ఉద్దేశం ఈ రోజున ఆఫీస్ సమస్యల మీద మా లీడర్ని ఆర్థిక సాయం అడగటం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు సహకరించి మరి ఈరోజు రిసిప్ట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాతలుగా వచ్చినటువంటి మా లీడర్లకు, నన్ను నడిపిస్తున్న మా లీడర్లకు, కార్యకర్తలకి ముందుగా జేబీములు కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే 2008 నుంచి 2026 ఈనాటి వరకు కూడా 17 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ఎన్నో మన సంఘం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మన కార్యకర్తలకు, లీడర్లకు నేను ఆదుకోవడం జరిగింది. అయినా వాళ్ళని నేను ఏ రోజు ఒక ఆర్థిక సాయం కింద మన ఆఫీస్కి అని నేను అడగలేదు. వాళ్ళు మెయింటైన్ ఖర్చులు ఇవ్వటమే జరిగింది. సంవత్సరానికి ఒక 1000 రూపాయల సభ్యత్వం ఇవ్వటం వల్లనే మరి ఈరోజు మీ అందరికి కూడా ఒక ఆఫీసుని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, మరి కుల మత భేదాలు లేకుండా బహుజన సిద్ధాంతంతో బహు కళాకారులు, బహుజనులను ఏకం చేసుకుంటూ జేబీపీ పార్టీని స్థాపించుకుంటూ మరి అందరినీ చైతన్యం పరుస్తూ నెలకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు మరి డప్పు కళాకారుల అధ్యక్షులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు, ఉద్యమ నాయకులు ఖమ్మంపాటి దానం గారు, అలాగే ఆలేటి రత్నం గారు, జేబీపీ పార్టీ లీడర్ పల్నాడు ఇన్ఛార్జి రాయపాటి ప్రసాద్, రైతుకూలి మహిళా సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్గా రాయపాటి జయమ్మ, ఆఫీస్ సెక్రటరీ దాసరి రవికుమార్, ఖమ్మంపాటి సంసోన్ గారు, అలాగే పరిమళ ఏసయ్య, కడియం సత్తమ్మ గారు, యాకోబు, కొల్ల పేతురు, వీళ్ళు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన వీరందరికీ మరొక ముఖ్యమైన విషయం, ఏపీ తెలంగాణలో ఉన్న నాటక సమాజం, నా కళామ తల్లి ముద్దుబిడ్డలు, డైరెక్టర్లు, డాన్స్ మాస్టర్లు, పౌరాణిక కళాకారులు, బహుజనులు అందరూ కూడా, రచయితలు, వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరిని నేను ఈ సంవత్సరంలోనే ఆర్థిక సహాయాన్ని అడుగుతున్నాను. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీని కూడా అన్నిటికీ నేను పార్టీలకు సాయం చేసిన వారిని, సేవ చేసిన వారిని, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ రాజకీయ పార్టీని విమర్శించిన వాడిని కాదు. బహుజన సిద్ధాంతంలో బీఎస్పీ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, నేను స్థాపించిన పార్టీలో జేబీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేసి మీ అందరిని కూడా చాలామందిని చైతన్యం చేసి హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజుకి ఆర్థిక సహాయాన్ని అందిస్తారని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు.